కాకినాడ 10వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జోడుపల్లి సతీష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అవసరంలో ఉన్న మన తోటి వారికి సహాయం చేయడం కూడా బంగారు కుటుంబంలో ఒక భాగమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు మేరకు ఈరోజు 10వ వార్డులోని ఇటీవల ప్రమాదంలో గాయపడిన కుంది చిన్న కుటుంబానికి నెల రోజులకు సరిపడగా బియ్యం, కిరాణా సరుకులు, 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెరుగు రాజన్న, కొయ్య తాతారావు, సూరాడ సత్యం, మోస అప్పన్న, మల్లేదయ్య, వాసుపల్లి రాజయ్య, మారుపల్లి సతీష్, మీసాల సతీష్, మడదా సతీష్, వాసుపల్లి సంతోష్, దూడా ప్రసాద్, వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు మరియు నా మిత్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా టీము, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నా టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో, అలాగే జనసేన కార్యకర్తలు, నా సోదరులందరూ కూడా, మా వార్డులోని జనసేన కార్యకర్తలు కూడా ఈరోజు నా జన్మదినం సందర్భంగా కేకులు పెట్టి కట్ చేసి మంచి అలవాటు చేశారు. నేను ఉదయం నుండి ఎవరికి చెప్పలేదు, అయినప్పటికీ కూడా అలవాటు చేశారు. ఓకే, అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి థ్యాంక్స్ అండి. ముఖ్యంగా నా జన్మదినం సందర్భంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి, ఇక్కడ మన కాకినాడలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారు అయితే
P4 పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని ఒకరిని చెయ్యొద్దునేమని చెప్పి ఏదైతే పిలుపునిచ్చి ఉన్నారో అందులో భాగంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో మా సోదరుడు, మా మిత్రుడు, ఈయన గత కొంతకాల క్రితం యాక్సిడెంట్ అయి ఉంది. బయటికి వెళ్ళి కష్టపడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈయనకి ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు మరియు అతని మందుల నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఆర్థికంగా నేను సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అనుకున్నాను. మీ ముందున అందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సందర్భంగా నాకు ఇంతటి కుటుంబం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి, మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరి ద్వారాగా నాకు ఇంత పెద్ద కుటుంబం ఈరోజు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కుటుంబంలో నేను ఒకటి అయినందుకు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ శాసనసభ్యుల వర్యుడు శ్రీ వనమాడి కొండబాబు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ సభ్యులైనటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను సొంత అన్నదమ్ములుగా చూసుకుంటున్నటువంటి నా కార్యకర్తలకు, నా అన్నలకు, తమ్ముళ్ళకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.